బ్రో రాజాసాబ్ ఎలా ఉంది? ఇదేం సినిమా 300 బొక్క అన్నోని బొక్కలో వేసి తన్నాలన్న. రాజాసాబ్ రాజులకే రాజు, మన ప్రభాస్ రాజు. బాహుబలి తర్వాత ఫుల్ ఫ్లెక్స్గా స్క్రీన్ మీద 2 అవర్స్ కనబడ్డాడన్న. 3 అవర్స్ 10 మినిట్స్ రన్ టైం ఉంది. పెద్దపీట చెప్పాలంటే గ్రాఫిక్స్ అన్న. ఆ గ్రాఫిక్స్ అయితే కనుక వండర్ అని చెప్పచ్చు. కాంచన, బాహుబలి తర్వాత చంద్రముఖి కూడా సరిపోదన్న. సంజయ్ దత్ ఎలా చేశాడు? సూపర్ అన్న. యాక్చువల్గా స్టోరీ లీడ్ తీసుకుంటే కనుక నానమ్మ కోసం తాత గురించి ఏంటి అనేది స్క్రిప్ట్ ప్రకారం వెళ్తే కనుక ప్రతి ఒక్క సన్నివేశం కూడా గూస్ బంప్స్ ఇచ్చే యాక్షన్ పర్ఫార్మెన్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమ్మను కూడా ఇన్ని సినిమాలు చేసింది వేరు, ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ అన్న. మారుతికి ఒక దండం, ప్రభాస్ అన్నకు పెద్ద దండం అన్న. గ్రాఫిక్స్ న్యాయం చేశాడు మరి 300కి 3000 రూపాయల గ్రాఫిక్స్ అయితే నాకైతే ఫుల్ సాటిస్ఫికేషన్ అనిపించింది అన్న. ప్రతి ఒక్క ఫ్యాన్స్ దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. టెరపిక్ మూవీ వాస్తవంగా చెప్పాలి. వాళ్ళకి ఏం చెప్తావు బ్రో? ముందు సినిమా చూడండి, బాగుందో లేదో వాళ్ళే కన్ఫర్మ్ చేసుకుంటారు. సంక్రాంతి విన్నర్ అవుతుందా? అంటే హర్రర్లో ఈ వర్షన్ ఆఫ్ హర్రర్ మారుతి వన్స్ అపాన్ ఎ టైం ప్రేమ కథ చిత్రంలో ఒక సన్నివేశాలని చూసుకున్నాడు. దానికి 100% హర్రర్లో ఈ సినిమా ఇంకా ఫన్ అనేది ఇచ్చాడు.